కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తోందని ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. అభివృద్ధిలో ములుగు జిల్లా ముందంజలో ఉంది అన్నారు. ఇప్పటికే ములుగు నియోజకవర్గంలో 5,500 ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా నిరుపేదలైన లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. వర్షాకాలం సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాము అన్నారు. ఏజెన్సీ లోతట్టు ప్రాంతాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. దీనిపై పూర్తి సమాచారాన్ని ములుగు జిల్లా అధ్యక్షుడు అశోక్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులపై ఇప్పుడు మన మధ్యలో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు ఉన్నారు. ఇప్పటికే ములుగు జిల్లా 19 నెలల తర్వాత గత ప్రభుత్వాలు చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలతో ముందుకు పోతుందని చెప్పి మన మధ్యలో జిల్లా అధ్యక్షులు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. మనకు చెప్పండి, ఇప్పుడు ములుగు జిల్లా గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ జిల్లాలో ఎలాంటి పనులు ఏర్పాటు చేశారు, ఎలా ముందుకు పోతుంది? ములుగు జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో గత 10 ఏళ్లలో కుంటుపడిన అభివృద్ధి అంతా ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నాం. రోడ్లు అయితేంది, డ్రైనేజీలు అయితేంది, ఇంకా మనకు ఇప్పుడు ములుగు ప్రజలకు చిరకాల కోరిక ములుగు బస్టాండ్. మాకు బస్టాండ్ లేక చాలా ఇబ్బంది ఉండే, అటువంటిది పెద్ద బస్టాండ్ శాంక్షన్ అయింది. అది కన్స్ట్రక్షన్లో ఉన్నది. ఏటునాగారం డిపో, ట్రైబల్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ములుగు జిల్లాలో జరుగుతున్నాయి. గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా ములుగు జిల్లా ప్రతి ఒక్క విషయంలో టూరిజంగా అయితేనేమి ఇవాళ ములుగు జిల్లా అద్భుతంగా ఈ టూరిజంలో అభివృద్ధిలో ఉంది. రామప్ప, లక్నవరం, నీకు మేడారం, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి, బోగతా వాటర్ ఫాల్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ములుగు జిల్లా అంటేనే ఒక టూరిజం జిల్లా. కొన్ని వేల మంది టూరిస్టులు ములుగు జిల్లాను సందర్శించి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఇంత ముందుకు రోడ్లు సరిగా ఉండకపోయేది, అన్ని రోడ్లు కానీ ఎక్కడ కానీ వాళ్ళు స్టే చేయడానికి ఏర్పాట్లు కానీ అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరపు నుంచి పర్ఫెక్ట్గా చేస్తున్నది. కాబట్టి అన్ని విధాలుగా ములుగు జిల్లా అభివృద్ధిలో ముందంజలో ఉందని, ఒకప్పుడు వెనుకంజలో ఉండే ఇప్పుడు ముందంజలో ఉన్నదని తెలపడానికి సంతోషపడుతున్నాం. ఓకే, మనం ములుగు జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతం. ములుగు జిల్లా మనం చూసుకున్నట్లయితే 9 మండలాలకు 9 ప్రత్యేకతలు ములుగు జిల్లాలో ఉన్నాయి. ఈ యొక్క పర్యాటక ప్రాంతానికి ఇప్పుడు రానున్న వర్షాకాలం పర్యాటకులు అధిక సంఖ్యలో ములుగు జిల్లాకు చేరుకోబోతున్నారు. వారి పర్యాటకుల కోసం ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయబోతున్నారు, వారికి ఎటువంటి సౌకర్యాలు అందించబోతున్నారు? అందుకే ప్రతి దగ్గర వాళ్ళు ఉండడానికి హోటల్సే కానీ అక్కడ పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అక్కడ సెక్యూరిటీని అరేంజ్ చేయడం కానీ, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ, మా పోలీసు వారు కానీ సహకరించి వారికి ట్రాఫిక్ జామ్ కాకుండా 1 వేలు పెట్టడం కానీ. లక్నవరం ఉంది, కొన్ని వేల మంది ఒక ఆదివారం వస్తే లక్షల్లో వస్తారు లక్నవరానికి. అక్కడంతా హిల్ స్టేషన్ లాగా ఉంటుంది కాబట్టి పోలీసు వారి దగ్గరుండి వారికి 1 వే చేయడం కానీ, వాళ్ళు పోయి రావడానికి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం కానీ, జాగ్రత్తలు చూసుకోవడానికి అక్కడ వాళ్ళు ఈ టూరిజం నుంచి కానీ అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. వాళ్ళు అక్కడ స్టే చేసే వాళ్ళకు కూడా హోటల్స్ ఫెసిలిటీ ఉన్నది, అనే ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ప్రత్యేక ఏర్పాట్లు వాళ్ళకు ప్రతి ఒక్కటి ఏ సందర్శకునికి ఏ పర్యాటకునికి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క ఏర్పాటు మన ప్రభుత్వం సైడ్ నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రామప్పలో కానీ, ఇక్కడ లక్నవరంలో కానీ, అక్కడ బోగతా వాటర్ ఫాల్స్లో కానీ, మేడారంలో కానీ, మేడారంని ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంత్రి గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇక్కడున్న అధికారులు కానీ మంత్రి గారు కానీ గతంలో కూడా మేడారం టైంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిసారి మాకు జంపన్న వాగులో పడి వారు కొంతమంది 1-2-3 ఇన్సిడెంట్లన్నా ప్రతి మేడారంకు జరిగేవి. ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ట్రాఫిక్ విషయంలో కానీ కొన్ని వేల లక్షల వెహికల్స్ వస్తాయి కాబట్టి ఎటువంటి సమస్యలు లేకుండా చాలా దగ్గరుండి ఒక ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రతి సామాన్యునికి, ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకొని ఉండడమే మా ధ్యేయం. మాకు పదవులు ఉన్నా లేకపోయినా ఏదిన్నా మేము ప్రజలలో ఉంటాం, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం. ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లా అంటేనే
ములుగు జిల్లాలో అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి మన మధ్యలో జిల్లా అధ్యక్షులు అయితే తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో జరుగుతున్నటువంటి పనులు ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతం. అన్ని పర్యాటక ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసి పర్యాటకులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రానున్న వర్షాకాలం సందర్భంగా ప్రజలు ఎవరికి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేసాం. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం చేసాం. గత సంవత్సరాన్ని అనుభవాన్ని మా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగా పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలంటే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈరోజు కొన్ని రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే అలాగే ములుగు జిల్లాలో 5,500 ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఎవరికి కూడా ఇల్లు రాలేదని చెప్పి అధైర్యపడద్దు, బాధపడద్దు. ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాడి ప్రతి ఒక్కరికి ఇల్లుని ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం, వారి యొక్క ధ్యేయం. ఎవరు కూడా అధైర్యపడద్దు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు చేపడతామని మన మధ్యలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.